వ్యవసాయ రంగానికి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, కావాలంటే చర్చకు సిద్ధమా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి చేసిన సవాల్ మీద కాంగ్రెస్ శ్రేణులు స్పందించినాయి. కాంగ్రెస్ యువనేతలందరూ కూడా వచ్చి ఇక్కడ గన్ పార్క్ దగ్గర కూర్చున్నారు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కాదు, కొండారెడ్డిపల్లి కాదు, సిరిసిల్ల కాదు, గన్ పార్క్ దగ్గరికి వస్తే అమరవీరుల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి ఏం చేసిందో మాట్లాడతామంటున్నారు. ఇక్కడ మనతో పాటు సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఏం కూర్చున్నారు, ఏం సవాల్ చేయబోతున్నారు? ఇప్పుడు మొన్న కేటీఆర్ మాట్లాడిండు కదా, రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో బహిరంగ సవాల్ విసురుతున్నా రావాలే చర్చకి అన్నాడు. అయితే దాంట్లో ముఖ్యమంత్రి గారిని కూడా అన్నాడు. అంతకంటే ముందు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మేము ఎవరికి ఏం సంక్షేమాలు చేస్తున్నామో మీరు చర్చకి ఎక్కడైనా రండి, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఇంకెక్కడైనా సరే చర్చకు రండి, మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు మీరు చేసినటువంటి పాపాలు చెప్పుకుందామని చెప్పి అని అన్నాడు. సో దాన్ని కేటీఆర్ కొంచెం ట్విస్ట్ చేసి అదేదో ఆయనకే ఛాలెంజ్ విసిరినట్టుగా నేను ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నానని ఆయనకైనా ఎక్కువ ఊహించుకొని ముఖ్యమంత్రికి రావాలని చెప్పి మరి 8 తారీఖు ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటిది మనందరికీ తెలుసు. అంటే రేపు అది. అయితే ప్రిపరేషన్కి కేటీఆర్కి సమయం కావాలేమో కానీ చేసినటువంటి చేతులు కాబట్టి, చేతి గుర్తు పార్టీ వాళ్ళం కాబట్టి మేము చేసినటువంటిది బాజాబ్తా చెప్పే దమ్ము ధైర్యం మాకు ఉంది కాబట్టి రేపటిదాకా ఎందుకు, ఈరోజే రా, ప్రెస్ క్లబ్ అయితే 4 గోడలు ఉంటాయి, 4 గోడలు ఎందుకు, నడి బజార్లో మాట్లాడుకుందాం, ఎవరో కాదు ఈ రాష్ట్రం కోసము అమరులైనటువంటి అమరవీరుల స్థూపం కాడనే మాట్లాడుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన. ఆయన స్థాయికి సీఎం అంత సినిమా ఊహించుకుంటుండు కానీ నీకు అంత బొమ్మ లేదు కాబట్టి నీ స్థాయికి మేము మా అధికార ప్రతినిధులు సరిపోతారని చెప్పి ఆయన కుర్చేసుడు కాదు, మేము ఇక్కడ దస్తు వేసినాం, ఈ దస్తు చూపెట్టు ఫస్ట్, ఈడ దస్తు వేసినాం, రా ఈడికి వస్తే మనం మాట్లాడుకుందాం, నువ్వు రైతులకు ఏం చేసినావు, మేము రైతులకు ఏం చేసినాం, మీ నాయన సొంత జిల్లాలో ఉంటున్నటువంటి రైతు కరుణాకర్ రెడ్డి సాగు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వేల మంది రైతులు దేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి తెలంగాణ లెక్క ఆత్మహత్యల తెలంగాణని ఒక దరిద్రంగా మార్చినటువంటి మీ యొక్క పరిపాలనకి ఈరోజు మేము వచ్చిన తర్వాత 2 ఏళ్ళు కూడా గడవకంటే ముంగటనే సమస్యల పరిష్కారాలన్నీ కూడా మేము పరిష్కరించుకుంటూ అదేవిధంగా అభివృద్ధితోటి మేము ముందుకు పోతున్నటువంటి విధానాలు మేము కూడా చెప్తామన్నాం. రైతులకు ఏం చేయకుండా ఇప్పటికీ అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎరువుల కోసం లైన్లో నిలవలేదు, విత్తనాల కోసం లైన్లో నిలవలేదు, రైతులు నీళ్ళ కోసం ఇబ్బంది పడలేదు, కరెంటు కోసం ఇబ్బంది పడలేదు. కానీ 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓట్ల కోసం తప్ప నాట్ల కోసం వీళ్ళు రైతు బంధు వేయట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు విమర్శిస్తాను. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మొన్న ఏం తిన్నామనంటే తక్కువని మనిషికి గుర్తురాదు. అదే దాన్ని ఆసరా తీసుకొని కేటీఆర్ ఏమనుకుంటుందంటే 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ మనం చేసినాము, చేయకపోయినా చేసినామని చెప్తే జనాలందరూ గతం మర్చిపోతారు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నట్టుండు. నీ ఎప్పుడు యూరియాల కోసము నీకు రైతులు చెప్పులు పెట్టినటువంటి చరిత్రలు లేవా? వాటర్ ట్యాంకర్లు ఈరోజు కిలోమీటర్ల కొద్దీ నిలబడ్డటువంటి చరిత్ర గతంలో లేదా? ఈరోజు కేంద్రం గెలిచి రావాల్సినటువంటి యూరియా వస్తలేదు అని అంటే మనమందరం తెలంగాణ వాదంతో కేంద్రం మీద కొట్లాడాల్సినటువంటిది మనము, అట్లాంటిది బీజేపీకి వత్తాసు వలుకుంటా ఈరోజు యూరియా మీద కూడా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి చేస్తున్నావు అని అంటే నీకు రాజకీయం ఏందన్నట్టు, నీ రాజకీయం ఏందన్నట్టు? మేము అనేది ఒకటి, రైతులకి మేము రుణమాఫీ ఇంత చేసినామనే చరిత్ర మాకుంది. బంగారు తెలంగాణ మిగిలిపోయినటువంటి బడ్జెట్ తోటి నీకు 2014లో అధికారాన్ని కట్టచెప్తే నీకు ₹1,00,000 రుణమాఫీ అయ్యాలని నువ్వు చేసినటువంటి ప్రమాణం, దాన్ని కూడా 4 దఫాలుగా వేసాడు. ₹1,00,000 రుణమాఫీ మీ దిక్కుమాలిన మొక్కలకి మీరు చేయలే, కేవలం మిత్తి మాఫీ మాత్రమే మీరు చేసిర్రు. చర్చకి గదే మాట్లాడదాం రైతులు వరి కుప్పల మీద ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే, కనీసం మీ కుటుంబ సభ్యులు ఎవడన్నా పోయి పలకరించినటువంటి పాపాన ఉండేనా? వరేస్తే ఊరన్నటువంటి దుర్మార్గులు ఈరోజు వరి పంటకు మేమే కారణం అని అంటే ఎట్లా? కాళేశ్వరము 1 కోటి ఎకరాల మాగాని పండిస్తున్నాము, కాళేశ్వరం తోటని కహానీలు చెప్పినటువంటి దరిద్రులు మరి ఈరోజు కాళేశ్వరము నీ హయాంలోనే కూలిపోయి ఆగిపోయింది, చుక్క నీళ్లు తోడుతున్నటువంటి పరిస్థితి ఆడలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు ఏదో సస్యశ్యామలం అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులు అనేటటువంటి బహిరంగ చర్చకు రాయడం మాట్లాడదామని చెప్పి నేను అంటున్నాను. మీరు కాళేశ్వరం ప్రస్తావన తీసుకొచ్చినారు కాబట్టి ప్రాజెక్టుల నుంచి రైతులకు నీళ్లు కావాలి, నీళ్ళు ఇస్తలేరు, మేము త్వరలో మీరు నీళ్ళు ఇవ్వకపోతే మేమే లక్షలాది మందితోటి పోయి ప్రాజెక్టులు ఓపెన్ చేస్తాం, నా ప్రాజెక్టులు గేట్లు పలగొట్టి రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఈ ప్రాజెక్టుల యాత్రకు మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధం అవుతా ఉన్నాడు. ఒక సవాల్ కూడా చేసినారు, మీరు నీళ్ళు ఇవ్వకపోతే మేమే పోయి కేసీఆర్ రైతులను తీసుకొని పోయి మేమే గేట్లు పలగొడతామని చెప్పేసి. దానికి ఏమంటారు? సింపుల్ అబ్బా, ఆల్రెడీ కట్టిందే కూలిపోయింది, గేట్లు వలిగిపోయింది, అది వేరే సంగతి. ఆ పిల్లర్లు కుంగే కదా పనికి రాకుండా పోయింది, నీ మొఖానికి నువ్వేంది ఇంకా చేసేదాడ. కానీ హరీష్ రావు గారికి కానీ కేటీఆర్ గారికి కానీ లేకపోతే వాళ్ళ అధినేత కేసీఆర్ గారు కానీ మా యొక్క సూటి ప్రశ్న, మీరు అధికారంలో ఉంటున్నప్పుడే మేడిగడ్డ కుంగింది కూలింది, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ
ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఇట్లనే గిట్టే కంటిన్యూ చేస్తే మొత్తానికి కూలుతుంది అంటే మీరు అధికారంలో ఉంటున్నప్పుడే గేట్లు మొత్తం ఎత్తేసిండ్రు. ఎన్నికల కంటే ముంగటనే ఇదంతా జరిగింది. ఇది అందరికీ మనకు తెలుసు. ఆ రోజు మీకు గుర్తుందా, అసలు ఫస్ట్ కాళేశ్వరం కట్టినప్పుడు టూరిజం బస్సులు వేసి ఇది వరల్డ్ వండరు, 8th వండర్ అని చెప్పేసి ఇది ప్రఖ్యాతిగాంచాలే. కేసీఆర్ గారి యొక్క అది ఒక డ్రీమ్ ప్రాజెక్టు, ఇది ప్రపంచానికి తెలవాలే, మానసపుత్రిక అని చెప్పి మాట్లాడినారు. అదే కూలినప్పుడు ఏం చేసిరు, పోలీసు వాళ్ళని పారబెట్టి కాకులు పోత కూడా కాల్చి చంపేటట్టు ఎట్లా పారబెట్టిరో మనం చూసినాం. కనీసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పోయేటటువంటి అనుమతి ఇచ్చిరా? ఆ రోజు అనుమతి ఇవ్వనటువంటి మీరు ఈరోజు మేము అందరం కలిసిపోయి అక్కడ నీళ్ళే నిలబడుతున్నటువంటి పరిస్థితి లేదు. పంపులు ఎవరి కోసం ఆన్ చేస్తావు, గాలి పీల్చని కదా. ఏం ఆన్ చేస్తే పంపులు ఆన్ చేస్తే నీకు నీళ్ళు విలువనీకి ఉండాలి, నీళ్ళని ఎత్తిపోయి ఉండాలి. నీళ్లు నిలబడుతున్నటువంటి పరిస్థితి లేదు, దాన్ని ఆపినటువంటిది కూడా నువ్వే. ఈరోజు నేనేమంటున్నా, 1,00,000 మంది కాదా, 10 లక్షల మందితోటి పోండి, మేము పర్మిషన్లు ఇప్పించే బాధ్యత మాది. హరీష్ రావు గారు ఒక ఎజెండా కేసీఆర్ యొక్క వైఫల్యాన్ని తెలంగాణ సర్వసభ్య సమాజానికి చెప్పదలుచుకుండు. కేసీఆర్ అనేటోడు కట్టినటువంటి ప్రాజెక్టు కూలిపోయింది, ఇక్కడ సుక్క నీళ్ళు కూడా తోడేటటువంటి పరిస్థితి లేదు, 1 కోటి ఎకరాల మాగాని అనేటటువంటిది ఒక కాకమ్మ కథ అనేటటువంటిది హరీష్ రావు ప్రజలకు చూపిస్తామని నిర్ణయించుకుంటే మేమెందుకు వద్దంటాం? ఒకవైపు శ్రీశైలం ప్రాజెక్టులోంచి నీళ్లను కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను ఏపీ తరలించకపోతుంటే మౌనంగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఇది తీరని న్యాయం, తెలంగాణకు తీరని న్యాయం, నీళ్ళ కోసం మళ్ళీ వస్తుంది, నీళ్ళ పంచాయతీలు మళ్ళీ వస్తాయి అని చెప్పేసి తెర మీదకి ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. అది వాదననేనా నిజమా? ఇప్పుడు వాళ్ళ ముఖానికి సీరియస్నెస్ గిట్ట ఉండుంటే కాళేశ్వరంని రికార్డు స్థాయిలో రికార్డు సమయంలో కట్టినటువంటి మీరు, మీ చరిత్ర ఈరోజు మరి దక్షిణ తెలంగాణని ఎండబెట్టినటువంటిది మీరు కాదా? ఈరోజు భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిలసాగర్ కానీ అప్పటికే కాంగ్రెస్ హయాంలో 70-80% అయిపోయినటువంటి ప్రాజెక్టులని 10 సంవత్సరాలు కాలయాపన చేసి కనీసం దాన్ని ఎందుకు పూర్తి చేయలే? ఎస్ఎల్బీసీని ఎందుకు పడవబెట్టినావు? దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు పడవబెట్టినావు? మిమ్మల్ని కూడా అడిగేటోడు లేడనా? గదే దాని గురించి చర్చ చేద్దాం దమ్మని అంటున్నాం. ఈరోజు వాళ్ళ స్వార్థం కోసము తెలంగాణ వనరులని దోచుకున్నటువంటి దొంగలు, తెలంగాణ ద్రోహులు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ పదం పదే చెప్తా, ఎందుకంటే తెలంగాణకి మీరు చేసినటువంటి ద్రోహం అట్లాంటిది. కృష్ణా జలాల వాటాని 299 టీఎంసీలకేమో సంతకాలు పెట్టొచ్చి ఆడ ద్రోహం చేస్తారు, 3000 టీఎంసీలు వరద జలాలు ఉతగనే పోతున్నాయని చెప్పి గోదావరి నీళ్ళని ఈడ ద్రోహం చేస్తారు. మహారాష్ట్రనేమో ఎస్ఆర్ఎస్పీలకించి పంపు పెట్టి తోడుకొని పో అని చెప్పి ఆ రోజు అధికారం నాకుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా తెలంగాణ యొక్క ఆకాంక్షలని కుల్లగొట్టినటువంటి వాళ్ళు, వెన్నుపోటు పొడిచినటువంటి ఈ యొక్క ఏమంటారు దొంగలని మేము ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈరోజు చర్చకు బరాబర్ చెప్పినా, నేను ఇక్కడికి వచ్చినా నీకు దమ్ముదారం ఉన్నోడివి అయితే నువ్వు ఈరోజు వచ్చేటోనివి. 8 తారీఖు ఎందుకే, ఈరోజే చెప్పినా నేను వచ్చేది ఉండి ఇడికి. నువ్వు సీఎం గారితో మాట్లాడాలనుకుంటే నీ ఆయన ఫస్ట్ అసెంబ్లీకి రమ్మను, అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పు. మీకు అంత సినిమా లేదంటున్నా నేను. మీరు తాజాగా ఒక ఎలిగేషన్ పెట్టినారు, లోకేష్ కేటీఆర్ సీక్రెట్గా మీటింగ్ అవుతున్నారని చెప్పేసి. గతంలో కూడా కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని చెప్పేసి ఒక సంచలన కామెంట్ కూడా చేశారు. అంటే మీకు ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి? మీరు కూడా ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? మనమేమో రాజకీయంలో ఉన్నాం కదనే, దానికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను కేటీఆర్ని అడిగిన, కవిత గారు లెటర్ రాసిరు అనేది ఫోన్ ట్యాపింగ్లలో తెలియదు. కవిత లెటర్ రాసిందా లేదా అనేది కవిత గారికి తెలుస్తుంది, పక్కనున్న సంతోష్కి తెలుస్తుంది, కేసీఆర్ గారికి తెలుస్తుంది. ఈ ముగ్గురు మధ్యనే బయటికి ఎట్లా వస్తుందో అది తర్వాత. ఎందుకంటే మాకు ఇచ్చేటటువంటి సోర్సెస్ పాప వాళ్ళ పేరు చెప్పొద్దు అనేది ఉంటుంది కాబట్టి నేను చెప్పా. కానీ నిజమా కాదా అని నేను గతంలో అన్నా, నిజమైందా కాలేదా? ఈరోజు కూడా కేసీఆర్ది నేను ఒకటే అంటున్నా, నారా లోకేష్ తోటి నువ్వు సీక్రెట్ మంత్రాలు చేసినావా లేదా? నారా లోకేష్ తోటి కేటీఆర్ సీక్రెట్ మంత్రాలు నువ్వు చేసినావా లేదా? ఈరోజు బనకచర్ల మీద తెలంగాణ మొత్తం కూడా అధికారికంగా ఉద్యమం చేస్తుంటే మన నీటి వాటాల గురించి ఢిల్లీకి రౌండ్ ట్రిప్పులు కొడతా ఉన్నాం మనం. ఈరోజు మళ్ళీ వంకర్ టింకర్గా మాట్లాడేటటువంటి దరిద్రులు ముఖ్యమంత్రి అన్నిసార్లు పోతుండు అని ఎవరి కోసం పోతుండు? తెలంగాణ నీటి వాటాని నువ్వు దోచిపెట్టినటువంటి దొంగలు ఈరోజు మళ్ళీ దాన్ని అడ్డం వంకరగా ఏమో ఆడ మాట్లాడుతావు, అవతలంతో ఏమో సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటావు. ఏముంటుందా నీకు? బనకచర్ల మీద యుద్ధం చేసేటోను అయితే నడి బజార్లకు ఎక్కి కొట్లాడాలి, కోర్టుకు పోయి కొట్లాడాలి, పార్లమెంట్లో అంటే నువ్వు లేవు, అసెంబ్లీలో కొట్లాడమని చెప్పాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఇంకా కానీ నువ్వు అవతలంతో పోయి సీక్రెట్ మంతనాలు చేస్తున్నావు అని అంటే నీ యొక్క గూడు పుట అనేది అంటున్నా నేను. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తోటి భేటీ అవుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కాబట్టి కొత్త ఎలిగేషన్ అంటారు, లోకేష్ తోటి కేటీఆర్ కూర్చున్నాడు అనే కొత్త ఎలిగేషన్ తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో కవిత గారిది కూడా ఫేక్ ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి కరపత్రాలు ఇంత పెద్దగా వేసారు, వాళ్ళ పేపర్లలో కూడా వేసారు, వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళలో కూడా ప్లే చేసారు, వాళ్ళ పైసలు ఇచ్చి పని చేపించే సోషల్ మీడియాలలో కూడా చెప్పారు. తర్వాత ఏమైంది తర్వాత? నిజమైందా అబద్ధమైందా? ఈరోజు నేనేం అడుగుతున్నా అంటే తెలంగాణ వనరు అయినటువంటి తెలంగాణ చట్ట ప్రకారంగా మన నీటి హక్కు అయినటువంటి వాటి గురించి రేవంత్ రెడ్డి గారు
మరియు మన యొక్క పెద్దలు మన ప్రభుత్వము అధికారికంగానే తెలంగాణ వనరులను కాపాడుకోనికే ఉద్యమం లెక్క కేంద్రంతో మనం కొట్లాడుతుంటే బనకచర్ల ఆగాలని చెప్పి జనవరి నుంచే మనం ఉత్తరాలు రాసుకుంటే ఫాలోఅప్ చేస్తుంటే నువ్వు పోయి లోకేష్ తోటి కూర్చునేటటువంటి దాని మర్మం ఏంది అంటున్నా నేను. నువ్వు కొట్లాడాల్సినవి నువ్వు పోయి సాటంగా పోయి కలవాల్సినటువంటి అవసరం ఏంది? మీ దగ్గర లోకేష్ తోటి కూర్చున్నాడు మాట్లాడిండు అనే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? బయట పెట్టబోతున్నారా? నేను నిన్నటి మాటకే మళ్ళీ కట్టుబడి ఉంటున్నా. నేను ఇది చెప్తున్నా, ఆయనని కాదని అనమానండి అవునని అనమండి, ఫస్ట్ ఆయన స్పందన తీసుకోండి, దాన్ని బట్టి మళ్ళీ నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడ మీరు భేటీ అనేది ఇక్కడ కూర్చున్నారు, ఏం సవాల్ ఇసిరబోతా ఉన్నారు? కేటీఆర్ వచ్చి కూర్చుంటే ఏం డిస్కస్ చేస్తారు? నీకంత సినిమా లేదని చెప్పదలుచుకున్నాం. కేటీఆర్ నీకు అంత సినిమా లేదు, ఎందుకంటే నీ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఏంది అది వైట్ ఛాలెంజ్ అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ అని కేటీఆర్ గారికి విసిరితే మీ రాహుల్ గాంధీని రమ్మను, నువ్వు నాతో పోల్చుకునే స్థాయి కాదని మాట్లాడిండు. ఆఫ్టర్ ఆల్ ఆ రోజు ఏముండైనా నీదేందా, నువ్వు అసలు నువ్వు ఒక మేనేజ్మెంట్ కోటా, నువ్వు ఒక రిప్రజెంటేషన్ అనేటటువంటి దేనికెంచి వచ్చినావు, రిఫరెన్స్ కించి వచ్చినటువంటి ముఖానివి నువ్వు క్షేత్రస్థాయి నుంచి కష్టపడుచున్నావు నేను కాదు కదా. ఆ రోజు ఈ నేటి ముఖ్యమంత్రిని ఆ రోజు నువ్వు అవమానంగా అహంకారంగా మాట్లాడినటువంటిది తెలంగాణ జాతి మర్చిపోలే. ఈ రోజు కూడా నీ అహంకారం ఏడ కూడా తగ్గుతలేదు. కాబట్టి మేమేమంటున్నాం, క్షేత్రస్థాయిలో 4 గోడల మధ్యలో చర్చ ఎందుకు, బహిరంగంగానే బాజాబ్తో బజార్లో కూర్చుందాం, అమరవీరుల సాక్షి కూర్చుందాం, దాన్ని దస్త చేసిన నేను ఇక్కడ దస్త చేసిన దాడిగ్రా మాట్లాడదాం దా. నువ్వు రైతులకు ఏం చేసినావు, నేను రైతులకు ఏం చేసిన, తాళ్ళు తరుగు లేకుండా ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేస్తున్నా, వడ్లకే కాదు మిగతా పంటలకు కూడా నేను కనీస మద్దతు ధర ఎట్లా ఇస్తున్నా, చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ ఎట్లా చేసినా, అన్నీ మాట్లాడదాం దా. నీది చెప్తాము మాది చెప్తాము. మొత్తానికి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ మాట్లాడిండో, వ్యవసాయం మీద నీటి ప్రాజెక్టుల మీద మాట్లాడదామని చెప్పి సవాల్ చేసిండో, అదే సవాల్ను ఈరోజు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి కూడా కేటీఆర్కి చేస్తున్నాడు. ఎక్కడో సోమాజిగూడలో 4 గోడల మధ్య కాదు, అమరవీరుల స్తూపం సాక్షిగా గన్ పార్క్ దగ్గర డిస్కషన్ చేద్దాం రా అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉన్నారు. కెమెరామన్ సతీష్తో ప్రవీణ్ శంకర్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.